దేవుడు నీకు ఇంకా ఏమి ఇవ్వలేదు, అయినా నువ్వు దేవుడిని చాలా ప్రేమిస్తావు. దేవుడు మనకిచ్చాడు, ఏమిచ్చాడు తెలుసా? కల్వరిగిరిలో తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం ఇచ్చాడు. ఒకవేళ భౌతికంగా నువ్వు ఇంట్లో ఏదో అడిగితే నీకు ఇవ్వకపోవచ్చు, నువ్వు వెతుకుతున్నది ఇంకా నీకు అందకపోవచ్చు, కానీ నీకు దేవుడు ఇవ్వాల్సిన శ్రేష్టమైనది దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు. తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, పరలోకంలో నీకు ఒక సింహాసనం ఇస్తున్నాడు, ఒక ఇల్లు నీకు కడుతున్నాడు, ఇవ్వాల్సింది అంతా ఇచ్చాడు, భౌతికమైనది కూడా ఇస్తాడు. నువ్వు ఇంకా పొందుకోలేనప్పుడు దేవుడు ప్రేమించు, అదే నిజమైన ప్రేమ, అదే కోరుకుంటున్నాడు. ఈ రోజున చాలామంది బిడ్డలారా, వారికి ఉండడానికి సరైన ఇల్లు ఉండదు, మంచి బట్టలు ఉండవు, శరీరంలో ఆరోగ్యం ఉండదు, ఏదో అంగవైకల్యం ఉంటుంది, అయినా వాళ్ళు కరపత్రాలు పంచుతూ కనబడతారు. దేవుణ్ణి ప్రార్థన చేసుకోండమ్మా, దేవుణ్ణి నమ్ముకోండమ్మా, మీకు పరలోకం దొరుకుతుందమ్మా అని సువార్త ప్రకటిస్తారు. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే.